అసలు మన జీవితాల్లో స్పష్టంగా తెలిసే సందర్భాలు వస్తాయి. మన అన్ని ప్రయత్నాలు చేసేసి ఉంటాం, మనకి ఇది అవ్వదని అనిపిస్తుంది. అప్పుడు పారాయణ చేస్తేనో ప్రార్థిస్తేనో టక్కని జరుగుతుంది. జరగంగానే మనకు ఒకలాంటి నమ్మకం వస్తుంది, వచ్చి ఆయనే చేశాడని అర్థమవుతుంది ఆ క్షణాన. కానీ దాన్ని నిలుపుకోం. మళ్ళీ ఇంకోటి వచ్చినప్పుడు చేస్తాడులే అనిపించదు మళ్ళీ. అలాగే ఏది శ్రేయస్కరమో అదే జరగనిస్తాడు అనే విషయం మీద మాత్రం చాలా డౌట్ ఉంటుంది అందరికీ. మనకి ఇష్టమైంది కావాలి, శ్రేయస్కరమైంది మనకి చాలామందికి అక్కర్లా. శ్రేయస్కరమైంది జబ్బు చేస్తే మందు లాంటిది, ఇష్టమైంది ఐస్ క్రీమ్, జలుబు చేస్తే ఐస్ క్రీమ్ లాంటిది. రెండిటికి చాలా తేడా ఉంది. ఆయన శ్రేయస్కరమైంది చేస్తానన్నాడు తప్ప ఇష్టమైంది చేస్తానల్లా. ఇష్టమైంది శ్రేయస్కరం అయితే చేస్తాడు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వడు. ఎందుకనంటే మనం కోరుకున్నంతసేపు అది రాలేదని బాధపడతాం, కానీ నిజంగా అది వచ్చాక మనకు అది శ్రేయస్కరం కాకపోతే మనం చాలా బాధపడతాం. మనకి ముందున్నటువంటి పరిస్థితి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే అది ఆయన ఆపకపోతే ఏం జరిగి ఉండేదో తెలియదు కనుక. అది చాలాసార్లు మహాత్ముల దగ్గర ప్రూవ్ అవుతుంది కూడా. మనం ఒకటి చాలా ఏదో జరుగుతుంది జీవితంలో, జరిగిన తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఆ కోరిక తీర్చుంటే ఇంత మంచిది జరిగి ఉండేది కాదు కదా మన జీవితంలో. మంచే చేశాడు బాబా అనిపిస్తుంది. అదే అప్పుడు తీర్చుంటేనో మనకి ఏదైతే ఆయన ఇవ్వదలుచుకున్నాడో అది మొత్తం మిస్ అయిపోయే పరిస్థితి. చూడ్డానికి ఆ టెంపరీగా ఏమనిపిస్తుంది, మనం పారాయణ చేసాం కానీ ఆ కోరిక తీరలేదు అనిపిస్తుంది. చాలాసార్లు పెళ్లి సంబంధాల విషయంలోనూ ఉద్యోగం విషయాల్లోనూ చాలామందిని అమ్మగారి సన్నిధిలో చూడటం జరిగింది. పారాయణలు చెప్తారు అమ్మగారు, 99%కి తీరిపోతూ ఉంటాయి. 1% ఉంటారు వాళ్ళు కోరింది. ఎన్ని పారాయణలు అట్టు తిప్పిడి చెప్తూ అంటే చేస్తూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా చేస్తుంటారు, వాళ్ళకి అవ్వదు. లౌకికంగా చూస్తే ఏమనిపిస్తుందంటే, అరే వాళ్ళకి ఆ కష్టం తీరట్లేదు ఎన్ని సంవత్సరాలు పోయినా అనిపిస్తుంది. తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఇంకేదో జరుగుతుంది, ఆ అనుకున్న సంబంధం కాకుండా వేరే జరుగుతుంది అనుకుందాం. తర్వాత తెలుస్తుంది ఈ సంబంధం మోసపోయే వాళ్ళమనో, ఈ సంబంధం చేసుకుంటే మోసపోయే వాళ్ళమనో, లేకపోతే ఏదైనా నష్టం జరిగేదనో. అరే ఇప్పుడు ఈ సంబంధం జరగటం వల్ల కదా మనం అప్పటికన్నా బెటర్గా ఉన్నామనో తెలుస్తుంది అన్నమాట. అటువంటివి చాలా ప్రత్యక్షంగా చూడగలిగేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందుకని ఏమవుతుందంటే, జరగనప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే, జరగనప్పుడు 10 అయినా సరే తీర్చకపోతే 100 తీర్చి ఒకటి తీర్చకపోతే అలగకూడదు. 100 తీర్చిన వాడు 101 ఎందుకు తీర్చట్లేదో ఆలోచించుకోవాలి కదా. అంతకుముందంతా అమ్మ మనకి మంచి చేసింది కదా అని గుర్తుపెట్టుకున్న పిల్లవాడికి నేను ఒక ఐస్ క్రీమ్ అనేది ఒక చిన్న ఉదాహరణగా చెప్పా. పెద్దయ్యాక మనకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా మహాత్ముల దగ్గర కూడా అట్లా అలిగే వాళ్ళం ఉంటాం. అలకొస్తుంది మనకి. వచ్చినప్పుడు ఇవన్నీ లీలల్ని స్మరించుకుని మళ్ళీ వివేకంతో వెనక్కి సరిగ్గా వెళ్ళి పాదాల మీద పడాలన్నమాట. మీరు ఎందుకు చేస్తున్నారో మంచికే చేస్తున్నారు, ఆ విషయం నా కోరికను ప్రసాదించండి, మీ పట్ల విశ్వాసం చెదరకుండా చేయండి అని ప్రార్థన చేయాలి. భక్తిని సునాయాసంగా రక్షించగలడు, కానీ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు మరెవరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. తర్వాత సృష్టి క్రమం, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అనేది వివరణ వచ్చిందన్నమాట. ఆ తర్వాత కాల విభజన, తర్వాత యుగాలు, వాటి యొక్క డ్యూరేషను, వీటన్నిటి గురించి చెప్తూ వచ్చారు. ఆ తర్వాత స్వామి గురువు అంటే ఎవరు, అతని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారే. కలిపురుషుడికి చెప్తాడనమాట. నిజమైనటువంటి సద్గురు భక్తుని నువ్వేమీ చేయలేవు, అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళని నువ్వు బాధించవద్దు అని. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనందరం కలికాలంలోనే ఉన్నాం కదా.
కలి బాధించదు అంటే అర్థం ఏంటంటే ఇతర యుగాలకు చెంది ఉంటామని. బయట నడిచేది కలియుగం కావచ్చు కాక, మన మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు, గురుభక్తితో ఉన్నప్పుడు, గురువుని సేవించేటప్పుడు మనకు మాత్రం కలియుగం నడుస్తూ ఉండదు. మన అనుభూతి, మన జీవిత విధానము, మన జీవన ప్రమాణం అది కలి అంటకుండా జరిగేటటువంటి పరిస్థితి మనకి సద్గురు సన్నిధిలో, సద్గురు సేవలో, సద్గురు యందు భక్తి కలిగి ఉన్నప్పుడు జరుగుతుందన్నమాట. అందుకని ఏమంటాడు, గురుసేవ యందు దీక్ష వహించిన వారిని గురుభక్తులు నీవేమీ చేయలేవు. సేవ అంత గొప్పది, సేవ అంత గొప్పది. భూలోకంలో మిగిలిన వారందరూ నీవు అక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు. గురుభక్తి లేని వాళ్ళందరం కలి బాధలకి లోనవ్వవలసిందే అని శాసన జరిగిందన్నమాట. అప్పుడు గురువు అంటే ఎవరు అంటే, గురువు త్రిమూర్తుల స్వరూపం, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కాబట్టి గురువు సంప్రీతుడైతే ముగ్గురు సంప్రీతులు అవుతారు. అలాగే సకల దేవతా స్వరూపము అని మా బాబా నిరూపిస్తారు. అంటే బాబాకి పూజ చేస్తే అన్ని దేవతలకు పూజ చేసినట్లే, అందరికీ పూజ చేసినట్లే. ఎందుకనంటే ఆయన సకల దేవతా స్వరూపం గనక. కాబట్టి ఏ దేవతను చూసినా, మామూలుగా మనకి మాస్టర్ గారు రాస్తారు, వేరే వేరే దేవతల్ని పూజించినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరని, ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఎక్కువని, ఒకళ్ళకి నైవేద్యం పెడితే ఇంకొకళ్ళకి కోపం వస్తుందని, ఇట్లాంటి అపోహలు కలుగుతాయి. కానీ నిజానికి భగవంతుడు అనేక దేవతల రూపంలో ప్రకటమైనప్పుడు ఒక్కడైన భగవంతుడు అనేక పనులు సృష్టిలో ఉన్నటువంటి అనేక కర్తవ్యాలు చేస్తున్నప్పుడు రకరకాలుగా ప్రకటమవుతారు. ఎలా అయితే మనం ఒకళ్ళకి కూతుర్లం, ఇంకొకళ్ళకి భార్య, ఒకే వ్యక్తులం, కానీ మన రోల్స్ వేరు. తండ్రి దగ్గర కూతురుగా ఉన్న నేను నా పిల్లవాడి దగ్గర నేను తల్లిగా ఉంటాను. వాడి దగ్గర అలా ఉండను, ఆయన దగ్గర ఇలా ఉండను. అలాని వ్యక్తిని నేను ఒక్కతనే. అలాగా భగవంతుడు ఒక్కడేట. ఆయన ఈ సృష్టి జరిపించేటప్పుడు వివిధ శక్తుల రూపంలో ఆయన శక్తి వివిధ రకాలుగా, వివిధ వర్షన్స్లో ఎక్స్ప్రెస్ అవుతుంది మనకి. అటువంటి వాటికి ఆయన చేసే పనిని బట్టి, ఎట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఇంటికి వచ్చి యూనిఫామ్ తీసేస్తాడు. ఆ యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని డ్యూటీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొంత అథారిటీ కొంత ఉంటుంది కదా. అట్లా అన్నమాట. రకరకాల రోల్స్ని మనం ఆ దృష్టితో చూసినప్పుడు, ఆ రోల్ చేస్తున్నటువంటి, అంటే ప్రకృతిలో శక్తి స్వరూపంగా చూసినప్పుడు అమ్మవారుగాను, సృష్టించేటటువంటి తత్వంగా చూసినప్పుడు బ్రహ్మగాను, మార్పుకి అధికారిగా ఉన్నప్పుడు శివుడుగాను, ఇలా రకరకాలుగా ఒకే శక్తి అంతమంది దేవతల రూపంలో ప్రకటమైనప్పుడు, సకల దేవతా స్వరూపంగా ఉన్నప్పుడు ఆ సద్గురువుని మనం సేవించినప్పుడు ఏమవుతుందంటే అందరి దేవతల్ని పూజించినటువంటి ఫలితం వస్తుంది, వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా కలుగుతాయి. మామూలుగా మనం చదువుకుంటే ఏవి అర్థం కావన్నమాట. నిజంగా సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి నిజమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. మన గ్రంథం చదువుకోగానే మనకు అర్థం కాదు. ఎలా అయితే ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాం అనుకోండి, ఉట్టిగా చదువుకుంటే అందులో ఉన్న సెన్స్ రాదు. గ్రంథాల్లో మెడిసిన్ ఉండదుగా, మెడిసిన్ గురించి ఉంటుంది. మనం తప్పకుండా ఒక సర్జరీ చేసేవాడి కింద ఉండి నేర్చుకుంటేనే కదా వచ్చేది. ఎన్ని గ్రంథాలు చదివినా రాదు, తెలుస్తుంది అంతే. దాని గురించి తెలుస్తుంది. గురించి తెలియటం వేరు. మరొక సద్గురువుని మనం ఆశ్రయించి ఎట్లా చేయాలో తెలుసుకుని, ఇవన్నీ చెప్పింది అదే అని అర్థమై, మనం చదువుకున్నంత అర్థవంతం అయ్యేది ఎప్పుడంటే మనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం చదువుకున్న వాటిల్లో ఉన్న వివేకం అంతా మనకి ప్రాక్టికల్గా జీవితంలోకి వస్తుందన్నమాట.
ఇవన్నీ ఎవరిని సేవించినా సరే మనకి ఏవేవైతే ముఖ్యమో, ఎటువంటి ఆలోచన విధానం ముఖ్యమో, ఎటువంటి ప్రయత్నం ముఖ్యమో అది చెప్తూ పోతుంది ఈ గ్రంథం. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది, అందుకు తార్కాణం చెప్తాను విను అని ఇక్కడ వేదధర్ముడు దీపకుడి వృత్తాంతం చెప్పారు. వేదధర్ముడికి ఒకసారి శిష్యులందరినీ పరీక్షించాలనుకున్నాడట. ఆయనకి నాకు కుష్ఠరోగం వస్తుంది, నాకు ఎవరైనా సేవ చేస్తాడట. పెట్టంగానే సకల శాస్త్రాలు లోపల నుంచి ఉదయించి ఆయన దీపకుడు మహాత్ముడైపోయాడు. ఈ వృత్తాంతం ఏం చెప్తుందంటే నిజమైన సద్గురువుకి శిష్యుడు ఎలా సేవ చేయాలో చెప్తుంది. దాంతో మనం అనుకునేటటువంటి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనంత ఇష్టమైనప్పుడు చేస్తున్నాం. ఇష్టమైనవి బాబా అంటేనో మాస్టర్ గారు అంటేనో మనకి ఇష్టం ఏర్పడింది, నచ్చినప్పుడు చేస్తున్నాం. అయితే అది బాబాకు చేస్తున్నాం కనుక సేవ అని పేరు పెట్టుకుంటున్నాం. మనం సేవ అని పేరు పెట్టుకున్నాం. అది కూడా మనకు అన్నీ సమకూడితేనే ఎక్కువ సార్లు మనం చేయగలుగుతాం. భారమై మనం ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అనిపిస్తూ ఉంటుంది. మన ఇష్టమై ఫ్రీడమ్తో చేయమన్నారు అనుకుందాం. అంతవరకు మనకి ఇష్టమైనప్పుడు ఇష్టమైనంతసేపు చేసుకోవడం హాయిగా ఉంటుంది. మనకి రోజు తప్పకుండా కంపల్సరీగా చేయాలని మనం అనుకుంటే కొంతవరకు నిలబడగలం. వేరే వాళ్ళు ఇస్తేను, వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఆ సేవ చేయవలసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏదర్ సేవ విలువ గురించి నిలుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ వికారమైనా వస్తుంది. అన్ని సేవలు నేనే చేయాలి, ఇంకోళ్ళు చెప్పిందంతా నేను చేసేస్తూ ఉంటాను అనమాట ముందరే. ఇంకెవ్వరికి చేసే అవకాశం ఇవ్వను. లేదా సేవ చాలా రోజులు చేయటం వల్ల అది కాస్త భారం అయిపోయి ఉంటుంది. సేవకి చేయకుండా ఉండటానికి రీజన్స్ ఎత్తుక్కుంటాం మనం సేవ అనుకున్న దానికి. అందుకని సేవ కాస్త పనిగా అయినా మారిపోతుంది. మనతో పాటు పక్కన వాడికి కూడా సేవ లభించాలి కదా అనేటటువంటి సహృదయతనే పోతుంది. లేదా సేవని సేవాభావంతో నిలుపుకోకుండా పనిగా మార్చేసుకుని భారంగా ఫీల్ అయిపోతాం కూడా. కాబట్టి ఇట్లాంటి దీనికిను దీపకుడు చేసినటువంటి, లేకపోతే మాస్టర్ గారు చేసినటువంటి, బాబా చేసినటువంటి సేవకి పొంతన చేయడానికి మనకి ఎన్నెన్నో టిప్స్ అలాంటి ఉపకరణం. అందుకని మనకి శ్రద్ధంతగా లేని వాళ్ళం ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, ఎంతటి హడావిడిలో ఉన్నా సరే మన పిల్లలకి మన ఇంట్లో హడావిడిగా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందా, నన్ను తినేసి ఇదిగో ఇది నచ్చపోతే అది తినేసి రెడీగా పెట్టాను, మనం అట్లయినా చేయడం స్టార్ట్ చేయాలి. తీరికున్న రోజు ఉంది, ఆదివారం ఉంది, అందుకు ప్రత్యేకంగా దానికోసం కేటాయించుకోవచ్చు. మనం నిదానంగా ప్రశాంతంగా నైవేద్యం పెట్టుకోవచ్చు. నైవేద్యం పెట్టి ప్రసాదంగా తినడానికి భావన చేసుకోవచ్చు. నేను అసలు కొంతమంది భలే శ్రద్ధగా పెట్టడం చూశానన్నమాట. ఎంత బిజీగా ఉన్నా సరే 4 హారతులు చేసుకున్న నైవేద్యం స్పెషల్గా వీళ్ళు పచ్చ నైవేద్యం చేసుకుంటున్నా సరే షుగర్లు వచ్చి మాస్టర్ గారికి మంచి భోజనం వండి పెట్టేవాళ్ళని చూశాను. ఎంత చెట్టుకు అంత గాలినట్టుగా వాళ్ళ భగవంతుడి కృప కూడా వాళ్ళ పైన అంతగా ఉంటుంది అనిస్తాం. వెళ్ళిన కాసేపు ఫస్ట్ రోజు ద్వారకామాయికి వెళ్ళాం. అక్కడ చిమ్మే సేవ దొరికింది. మనం పరిగెత్తుతాం, అసలు ఇస్తారేమో నన్ను ఎదురు చూస్తాం. దొరికింది, వెంటనే చేసుకుంటాం. మరి బాబా ఫోటో పెట్టుకుని మనం చేస్తున్నది ఇంట్లో బాబా ఫోటో ఉంటుంది, షిరిడీగా మనం షిరిడీయే కదా అది. మన ఇంట్లో చిమ్ముకునేటటువంటి చిమ్మడం ద్వారకమాయని భావన చేస్తేట మాస్టర్ గారు అమ్మగారు చెప్పేవారు, ద్వారకమాయని ఊడ్చిన ఫలితమే వస్తుందట. అట్లా సాధ్యమైనంత ప్రతిదాన్ని వాళ్ళతో లింక్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనసులో వాళ్ళు నిండడం, ఎక్కువసార్లు వాళ్ళ స్మరణ జరగటం, వాళ్ళ సన్నిధిని అనుభవించడం జరుగుతుంది. ఎందుకనంటే అమ్మగారు ఒక మాట అనేవారు, స్మరణే సన్నిధి అని. స్మరణే సన్నిధి. మహాత్ముల దగ్గర ఉండి కూడా మనం ఏదేదో ఆలోచిస్తుంటే సన్నిధిలో ఉన్నట్టు లెక్క కాదు. మనం షిరిడీ వెళ్ళి కూడా షిరిడీ సన్నిధిలో ఉండి ఫస్ట్ రోజు ఆయన సన్నిధిలో ఉన్నారు, ఆయన ఎదురుకుండా ఉన్నారని భావన చేస్తాం. ఒక 40 రోజులు ఉన్న తర్వాత ఆ భావన చెదురుతుంది మనకి. ఇంకా అక్కడ కూడా మామూలు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఒక విషయం ఉందన్నమాట. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మహాత్ముల ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకపోతే ఇంట్లో సత్సంగాల దగ్గర కానీ, ఒక ఆడపెళ్లి వాళ్ళలాగైనా ఉంటాంట, మగ పెళ్లి వాళ్ళలాగైనా ఉంటాంట. అంటే ఇక్కడ ఇది లేదే, అది లేదే, నాకు మర్యాద ఇవ్వలేదే, నన్ను కూర్చోబెట్టలేదే, నాకు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, ఇవి పట్టించుకునే వాళ్ళం ఉంటాం. లేదా ఇంకొకరు ఎలా ఉంటాం, వాళ్ళు పాపం వాళ్ళు వచ్చారు, ఆయన బరువు ఎత్తలేడు, పట్టుకుని తీసుకెళ్దామా? బాబా దగ్గర మనం ఎదురుకుండా ఉన్నాం కదా, ఆయనకి ధ్యాస కుదరాలంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, అందరికీ భావన కుదరాలంటే ఏం చేయాలి, ఇది చక్కగా జరగాలంటే అని బాధ్యత తీసుకునే వాళ్ళం కొంతమంది ఉంటాంట, కంప్లైంట్ చేసేవాళ్ళం కొంతమంది ఉంటాంట. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు. ఏదో ఒక దాంట్లో ఉంటుంది, అలా జాగ్రత్తగా మహాత్ముల సన్నిధిలోనూ, మహాత్ముల తరఫున జరుగుతున్న ఉత్సవాల్లోనూ, లేకపోతే ఇట్లాంటి సత్సంగాల్లోనూ, అన్ని చోట్ల చాలా జాగ్రత్తగా. ఇంకా పక్కనవాడికి ఏం చేయాలి, ఇంకా ఎలా చేసుకోవాలి, ఇంకా బాగా ఎలా నా భావన పెట్టుకోవాలి, పక్కనవాడికి భావన ఉండేటట్టుగా నా ప్రవర్తన, నా నా నడవడిక, అంటే నేను కట్టుకున్న వస్త్రం దగ్గర నుంచి మాస్టారు సత్సంగం భజన గ్రంథంలో రాస్తారు. ఎవ్వరు నొచ్చుకోని విధంగా ఉండాలి, ఎవ్వరికి కంపారిజన్ లేకుండా ఉండేలా ఉండాలి, ఎంతటి పేదవాడైనా చేసుకునేటంత నిరాడంబరంగా జరగాలి అని మాస్టర్ గారు రాస్తారు. ఫ్రీగా ఎవరైనా సరే చేసుకునేటట్టుగా, మనం ఎంత ఇదిన్నా సరే, అరే మనం ఇన్ని చేయలేం కదా, చేయలేకపోతే అందరూ ఏమనుకుంటారో అనిపించకుండా మనం జాగ్రత్త పడాలి. అది మాస్టర్ గారు చెప్పారు. అట్లా మహాత్ముల సన్నిధిలో, సద్గురువుల సన్నిధిలో మనం ప్రవర్తిస్తూ ఉండాలి. వాళ్ళ పట్ల మనం సరైన శ్రద్ధతో ఉంటామో ఉండమో జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్నట్టుగా ఉండాలట. ఇష్టం ఈ 2వ అధ్యాయం చెప్తుంది మనకి. ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని భజిస్తారో తప్పక వారు కృతకృతులవుతారు అని రాశారు. అలాగే మనకి సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు ఏంటంటేట, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించటంట. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వినాలి, ఇంకా చేయాలి అనిపించటంట. అంటే ఎంత చదివినా, ఎంత విన్నా మనకు తనివి తీరదు. ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటుందట. అదే నిజమైన భక్తికి చిహ్నము. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించారు. ఆయన త్రిమూర్తి ఆత్మికుడు అయినందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే, అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలైన శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, షిర్డీ సాయిబాబా వంటి సద్గురులకు కూడా సద్గురు అట్టివారినే ముముక్షులు ఆశ్రయించాలని, తదన్యులను కాదని. భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన గురుభక్తుడైనటువంటి కుశాభావచ పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి, ఎందుకనంటే అందులో సామర్థ్యాన్ని పెంచుతాయి. చదువుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ ఆ తర్వాత మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు కనుక అనేక సద్గురువుల రూపంలో ఒక పక్క ఎప్పుడు ఆయన అవతరిస్తూ ఉంటాడు, ఒక పక్క బాహ్యమైన ఆటంకాల్ని తొలగించడానికి అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు అన్నమాట. ఆ తర్వాత అనసూయాదేవి వృత్తాంతం వస్తుంది. అనసూయాదేవి దగ్గరికి త్రిమూర్తులు భిక్షకి రావటం, అనసూయాదేవి పాతివృత్యాన్ని చూసి దేవతలందరూ వీళ్ళు పార్వతీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు అసూయ చెందటం, భర్తల్ని పంపించటం, వాళ్ళు భిక్షువులై రావటం, ఇది దత్తావతారం జరగాలి కనుక అవన్నీ జరిగాయని అన్నమాట. కాబట్టి దత్తుడిగా అనసూయాదేవికి త్రిమూర్తులు పిల్లలుగా పుట్టడం, ఆ తర్వాత ఈ సంకల్పంతోనే మీరు తపస్సు చేశారు కదా,
కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీకు పుత్రులుగా జన్మించారని చెప్పడం. ఆ తర్వాత దత్తాత్రేయుడు యుగావతారంగా పరిపూర్ణమైనటువంటి అవతారంగా నిరంతరం సృష్టి ఉన్నంత వరకు సంచరిస్తూ ఉంటాడని, అవసరమైన చోట సద్గురువుగా దర్శనమిచ్చి ముముక్షులను ఉద్ధరిస్తూ ఉంటాడని, ఇది ఈ వృత్తాంతం అంతా ఈ అధ్యాయంలో వస్తుంది. శ్రీగురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది నిర్దుష్టమైన పద్ధతి. ఇది ఎందుకు ఇంత నిర్దుష్టమైన పద్ధతో నిన్న మనం కొంత మాట్లాడుకున్నాము. మనం కలుషితమైనటువంటి ఆధ్యాత్మికత, అంటే ఇప్పుడున్నటువంటి నకిలీ ఆధ్యాత్మికత వైపుకి పడిపోకుండా దాన్ని మనం రక్షించేటటువంటి సాధనం ఇది. నకిలీ గురువుల జోలికి, నకిలీ గురువుల మోసాలకి, అంటే గొప్పవాళ్ళు అనుకునేటటువంటి మూర్ఖులకి వాళ్ళ బారిన మనం పడకుండా, వాళ్ళ సిద్ధుల్ని చూసి మనం అబ్బురుపడిపోయి వాళ్ళ సద్గురువులని భ్రమించి ఆశ్రయించకుండా, అనవసరంగా అక్కడికి ఇక్కడికి పరిగెత్తకుండా మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని సరిగ్గా మనకు అవసరమైనటువంటి మహాత్ముని దగ్గరికి వాళ్ళని సద్గురువుగా దర్శింపజేసి మనల్ని సత్శిష్యుడిగా అంగీకరించేలా చేసి మనం తరించేటటువంటి మార్గం చెప్పేటటువంటి ఏకైక నిర్దిష్టమైనటువంటి మార్గం, సేఫెస్ట్ ఇప్పుడు మనకి అని, ఇదే నిర్దిష్టమైన పద్ధతి అని మాస్టర్ గారు నామధారకుడు చేసినట్టుగా చేయటం. శ్రీ గురు చరిత్ర శ్రవణము పారాయణ చేసుకుని సద్గురు కృప కోసం వేచి ఉండటం, సద్గురువు లభించినప్పుడు సేవించి తరించటం, ఇది నిర్దిష్టమైన పద్ధతి. అలాగే రాజు సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు గృహస్థులు, వారికి దత్తాత్రేయ స్వామి పుట్టవలసి ఉన్నది పుత్రుడుగా, ఆయన అనుగ్రహించదలిచారు. వాళ్ళు దత్తభక్తులుట. వాళ్ళు ధర్మంగా జీవిస్తూ వాళ్ళు వచ్చిన అతిథులందరినీ దత్తాత్రేయ స్వామి స్వరూపులుగా ఆతిథ్యం ఇస్తూ వస్తున్నారట. వచ్చిన ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే దత్తస్వామి వచ్చినట్టే వాళ్ళకి. అటువంటి దీక్షతో ఉన్నవాళ్ళట. గృహస్థ ధర్మంలో అది ముఖ్యమైనటువంటి అంశంగా మన సాంప్రదాయం చెప్తుంది మనకి, సనాతన ధర్మం చెప్తుంది మనకి. అతిథి లేకుండా భోజనం చేయకూడదని నియమం కూడా ఉండేది చాలాసార్లు. అందుకని అతిథి భోంచేశాక చేయటం అనేటటువంటిది సాంప్రదాయంగా కూడా 2-3 తరాల క్రితం వరకు కూడా కొన్ని చోట్ల ఉంటూ వచ్చింది. అట్లా అతిథుల్ని దత్తస్వామి స్వరూపాలుగా చూస్తూ ఉన్నారట. అలాగా ట్రీట్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే దత్త స్వరూపులుగా సేవిస్తూ ఉండేవారట. అట్లా సేవిస్తూ ఉన్నప్పుడు స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహించారు. భిక్షువుగా వచ్చారు వాళ్ళ ఇంటికి. ఎప్పుడు? కరెక్ట్గా శ్రాద్ధ కర్మ జరుగుతున్న సమయంలో. మనమేమో భోక్తలకు పెట్టకుండా ఎవరికి పెట్టం కదా. కానీ ఆవిడ ఏం చేసిందిట, వచ్చిన అతిథి దత్తాత్రేయ స్వామి, ఈ భోక్తల రూపంలో స్వీకరించవలసింది కూడా ఆయనే కనుక ఆయనే వచ్చినప్పుడు ఆయన పెట్టకుండా ఎట్లా, అందుకని ముందర ఆయనకి పెట్టేసిందిట. వెంటనే ఆవిడ యొక్క దీక్షకి ఆయనకి విపరీతమైన అనుగ్రహం కలిగిందట. కలిగిన తర్వాత అంతకుముందు ఒక పిల్లవాడు కుంటివాడు, ఒక పిల్లవాడు గుడ్డివాడు కదా, పిల్లలు చాలామంది పుట్టిపోతారు ఆవిడికి కదా. అలా దర్శనం ఇచ్చినప్పుడు ఆవిడ ఎంత వివేకవంతురాలో చూడండి. మా పిల్లలిద్దరు కుంటివాడు గుడ్డివాడు ఉన్నాడు, వాళ్ళకి తగ్గించండి అని అడగచ్చుగా. మనమైతే అదే అడుగుతాం కదా, మనమైతే అదే అడుగుతాం. చాలామంది పిల్లలు పోయారు, నాకు గర్భశోకంగా ఉన్నది, పిల్లలిద్దరూ వ్యర్థుల్లాగా ఉన్నారు, ఒకడు కుంటివాడు ఒకడు గుడ్డివాడు, వాళ్ళకి తగ్గించండి అని అడగవచ్చు. కానీ ఆవిడకి అలా అనిపించలా. అవి అసలు కష్టం అనిపించలే ఆవిడకి ఏమనిపించింది, సత్సంతానం కలగాలి అనిపించింది. అమ్మ అని పిలిచారు కదా మీరే నాకు పిల్లలుగా, నాకు పుత్రుడై జన్మించండి అని కోరింది. వెంటనే ఆయన, నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నేను వరం అడగాల్సిన అవసరం ఏముంది అని చెప్పిందిట. వివాహానికి సత్సంతానాన్ని
పొందటమే లక్ష్యం అని చెప్పి మాస్టర్ గారు చాలాసార్లు డిస్కస్ చేశారట చాలామందితో. అదే ఎందుకంటే ఫ్యూచర్ మన మన ప్రపంచపు ఫ్యూచర్ ఎక్కడుంది అంటే మన పిల్లల్లోనే ఉంది. సరైనటువంటి సంస్కారవంతులు అయినటువంటి పిల్లల్ని తయారు చేయటం, అటువంటి వాళ్ళని లోకానికి అందించడం గృహస్థి యొక్క ధర్మం. అందుకనే నిన్న మనం చెప్పుకున్నట్టుగా పిల్లలు పుట్టే ముందు వరకు భార్యాభర్తలు, తర్వాత తల్లిదండ్రులు అన్నారట. అప్పటి నుంచి దీక్ష ఏంటి? సరైనటువంటి సంస్కారం కలిగినటువంటి పిల్లల్ని తయారు చేయటమే దీక్ష మనకి. అందుకు సాయశక్తులా ప్రయత్నించడం దీక్ష. అందుకే ఎంత దాకా ప్రయత్నం చేయొచ్చు అంత దాకా ప్రయత్నం చేయాలన్నమాట. ఆవిడికి దత్తస్వామి కనిపించేటప్పటికి ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తూ వచ్చారు కదా, సరైన వివేకం సరైన సమయంలో పనిచేసింది అనమాట. పనిచేసి నాయనా నువ్వు నాకు పుత్రుడిగా జన్మించని కోరింది. ఆయన తదహస్తు అన్నారు, తప్పకుండా పుడతానన్నారు. ఆ తర్వాత ఆయన జన్మించడం ఈ వృత్తాంతం అంతా వచ్చిందన్నమాట. వచ్చి ఆయన శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు ఆవిడికి. ఆయన చేసిన లీలలన్నీ ఉన్నాయి. చిన్నప్పుడే వేదం చెప్పడం ఇట్లాంటివన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఆయనకి వివాహం చేసే సందర్భంలో చేద్దామని అనుకుంటున్నప్పుడు లేదు నేను సన్యాసం తీసుకుంటానని చెప్తారు. అప్పుడు నువ్వు లేకపోతే ఎలా, మేమెంతో ఎదురు చూశాక నువ్వు పుట్టావు అని అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాడనమాట, నీకేం పర్వాలేదు, మిగతా ఇద్దరు పిల్లల్ని వాళ్ళిద్దరికి ఆ కుంటితనం గుడ్డితనం పోగొట్టి నా అవతార కార్యం వేరే ఉన్నది కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పి అన్న తర్వాత విశ్వరూపం చూపిస్తాడు. ఆయన యొక్క నిజమైనటువంటి దత్తస్వామి రూపంలో దర్శనం ఇచ్చాక వాళ్ళకున్న అజ్ఞానం పోతుంది. పిల్లాడని చెప్పి ఇంట్లో కట్టి పెట్టుకోవడం ఏంటి, లోకాన్నే ఉద్ధరించడానికి ఆయన పుట్టిన తర్వాత అదెంతటి అధర్మం అనిపిస్తుంది ఆవిడికి. ఎంత వివేకవంతురాలైనా తల్లిగా వచ్చి అన్ని రోజులు పిల్లవాడిని పెంచిన తర్వాత ఆయన వెళ్ళిపోతానంటే సహజంగా మానవ సహజమైనటువంటి బాధ వచ్చినప్పుడు ఆయన దాన్ని సంస్కరించి సరైన వివేకాన్ని ఇచ్చి ఆయన తల్లి అనుమతితో ఆయన సన్యసించి లోకాన్ని ఉద్ధరిస్తారు. ఆ పిల్లలిద్దరికీ బాగు చేసి వాళ్ళని తల్లిదండ్రుల సేవలో నియోగిస్తారు. ఆవిడికి చెప్తారు, నీవు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు, త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏళ్ళు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు అని వీరికి విద్య సంపద కొడుకులు మనవలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంతులు అవుతారు, చాలా గొప్ప మంచి వాళ్ళు అవుతారు. మీకు కావాల్సి వచ్చినట్టుగా లౌకికమైనటువంటి సుఖాలన్నీ కూడా ఇస్తారు. నువ్వు మాత్రం నన్నే స్మరిస్తూ ఉండు, తప్పకుండా నువ్వు నన్ను చేరతావు అని అభయం ఇస్తాడు. సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తూ ఉంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యేక దైవాలుగా భావించి సేవించి ధరించండి, ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి ధరించండి, నేను సన్యసించాలని చెప్పి పాదచారి ఆయన అన్ని క్షేత్రాలు దర్శించి ఆ తర్వాత ఆయన గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు. ఇది ఇట్లాంటివి చదివేటప్పుడు నాకు బాగా నచ్చే టెక్నిక్ ఏంటంటే అసలు మన కళ్ళ ముందు అది జరుగుతున్నట్టుగా భావన చేస్తూ చదవటం. మనం అక్కడ ఉన్నాం, శ్రీపాదస్వామి సుమతీదేవి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆయన విశ్వరూపం చూపించాడు, ఆవిడ ఎంత పులకించి ఉంటుంది. ఆ పిల్లలిద్దరూ సోదరులిద్దరిని ఆయన స్తుతిస్తున్నారట. స్తుతిస్తున్నప్పుడు వాళ్ళ కర్తవ్య బోధ చేశారట. అదంతా మన ఎదురుకుండా విజువలైజ్ చేసుకుంటూ చదివినప్పుడు ఎప్పుడు బోర్ కొట్టదు. ఎందుకనంటే మన మనస్సు చాలా చిత్రమైంది, కొత్తదనం దానిలో అదే వెతుక్కుంటుంది కూడా. ఏ రోజు అప్పుడు పారాయణ అస్సలు మొనాటనస్ అవ్వదు, భలే బాగుంటుంది. పైగా సాన్నిధ్యం అనుభవం అవుతూ ఉంటుంది కదా, ఇంకా 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 ఉత్సాహంగాను బాగుంటుంది అన్నమాట, మానలేము ఇంకప్పుడు. సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దాన్ని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో సృష్టి రచన చేస్తాడు.
అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాల్లో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా పుణ్యక్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. నిన్న మనం చెప్పుకున్నాం పుణ్యక్షేత్రాల గురించి. మన శరీరంలో అనేక నాడులు ఎలా అయితే ఉంటాయో, అక్కడికి వచ్చి రక్తం శుద్ధి చేయబడి ఇతర చోట్లకు వెళ్తూ ఉంటుందో, అలాగే పుణ్యక్షేత్రాల్లో అందరూ వచ్చి పాపాలని కడిగి వేసుకుని వెళ్తూ ఉంటారట. అందువల్ల అవి మలినం అవుతాయట. ఎలా అయితే ఈ నాడులు మలినం అవుతాయో అలాగే ప్రాణశక్తి వల్ల నాడులన్నీ మళ్ళీ పునరుజ్జీవితం చెందుతూ ఉంటాయట, ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతూ ఉంటాయట. అలాగే మహాత్ముల పాదస్పర్శ వలన పుణ్యక్షేత్రాలన్నీ పునీతం అవుతూ ఉంటాయన్నమాట. అందుకని మహాత్ములందరూ పాదచారులై ఆ క్షేత్రాలన్నీ దర్శించి వాటిని పునీతం చేస్తూ ఉంటారు. అలాగే శ్రీపాదస్వామి కూడా అనేక క్షేత్రాలను దర్శిస్తూ గోకర్ణం కూడా వెళ్ళి అక్కడ దాన్ని పునరుద్ధరించారు, మళ్ళీ పునీతం చేశారనమాట. ఆ వృత్తాంతం వస్తుంది. ఇవన్నీ మరి గోకర్ణాన్నే ఎందుకు ఎన్నుకున్నారు ఆయన అని అడుగుతారు. అడిగితే అప్పుడు మొత్తం గోకర్ణ క్షేత్ర వృత్తాంతం వస్తుంది. రావణాసురుడు ఆత్మలింగం కోరటం, ఆ ప్రసాదించే తీరులో అది ఎంత ఉన్నతమైందో చెప్పడం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి అంతటి క్షేత్రము కూడా మళ్ళీ ఇట్లాంటి మహాత్ముల పాదస్పర్శ కోసం తప్పిస్తూ ఉంటుందట, అన్ని పాపాలు కడిగేస్తూ ఉంటుందట అది. కాబట్టి అదే పొల్యూట్ అవుతుందన్నమాట స్పిరిచువల్గా. అప్పుడు మహాత్ముల పాదస్పర్శ చేత అంత మాత్రానే అవి మళ్ళీ పునీతం అవుతాయట. అట్లాంటి పాదాలు దొరికినటువంటి మనం వాటిని ఆశ్రయించి పునీతులం అవ్వి తీరాలి, అవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఎప్పుడు గోకర్ణ క్షేత్రం దర్శించినా ఇందులో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి కల్మషపాదుడి వృత్తాంతం, ఒకటి గోకర్ణ క్షేత్రం ఎట్లా ఏర్పడిందని. అవి చదువుకుని ఎందరో సజ్జనులకు ఆశ్రమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అంటే అసలు అక్కడే ఎందుకు స్థాపించడం జరిగిందంటే అప్పటికే ఎంతోమంది సజ్జనులు అక్కడ ఆశ్రయించున్నారట, ఎంతోమంది మహాత్ములు అక్కడ తపస్సు చేస్తున్నారట. అందుకే గణపతి అక్కడ దాన్ని ప్రతిష్ఠించాడట. అందుకే సాధు జీవనులైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని పునరుద్ధరించాడు. తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురూపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని పరిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాస్టర్ గారు రాస్తారు, గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకుని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది అని. అప్పుడు మనసు నిండా ఆ గోకర్ణ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని నిలుపుకుని, శ్రీపాదస్వామి యొక్క గొప్పతనాన్ని కూడా నిలుపుకుని, గురుచరిత్ర గ్రంథం వల్ల మనకు అది తెలిసింది కనుక దాన్ని కూడా నిలుపుకుని అంత భక్తితో అక్కడ మనం దర్శనం చేసుకున్నప్పుడు దాని నుంచి వీలైనంత ఎక్కువ ఫలితాన్ని పొంది తిరిగి రావటం జరుగుతుందన్నమాట. శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితం చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించి సంకల్పించాడు. సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అందుకని ఈ మొత్తం గురుచరిత్రలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్రతం కానీ ఒక్కొక్క దీక్ష కానీ ఇస్తూ వస్తారు. అందరికి ఒకటే ఇవ్వరు. శ్రీగురుడు కానీ శ్రీపాద వల్లభస్వామి కానీ అందరికీ ఒకటే. అందరికీ సోమవార వ్రతమే చెప్పరు, అందరికీ అనంత పద్మనాభ వ్రతమే చెప్పరు, అందరినీ తల మీద చేయబట్టి యోగుల్ని చేయరు. ఎవరికి అవసరమైంది, ఎవరి పరిపాకాన్ని అనుసరించి వాళ్ళకి, ఎవరి ఉద్ధరణకు సంబంధించింది వాళ్ళకి కావాల్సినటువంటి, అంటే ఏ రోగానికి ఆ ట్రీట్మెంట్. అందుకని ఏంటంటే సద్గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుంది. అలా కాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. ఎందుకనంటే దాంట్లో శ్రద్ధ నుంచి దాంట్లో ఎక్కువ ఇన్సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఇది చేస్తే అది మంచిదేమో, ఇది చేయకపోతే తప్పేమో, చేస్తే మన కష్టం తీరుతుందేమో. అంటే అక్కడ ఎక్కువ ఇష్టం మన కష్టం మీద దైవం కంటే. ఆ కష్టం తీరాలని తపన ఎక్కువ ఉండి ఏం చేయాలో తెలియక అవి చేస్తూ ఉంటాం జనరల్గా. లేకపోతే పుణ్యం సంపాదించి సుఖపడాలనే ఉద్దేశంతో. నిజంగా వస్తుందా? ఇట్లా చేస్తేనే వస్తుందా? మరొక్కసారి రామనామం చేస్తే తరించచ్చని చెప్తారు. మరి ఎన్నిసార్లు రామ అని ఊరికేనే అంటలేదు.
దానికి ఒక విధానం ఉంది కదా, అది తెలియాలి మనకి. తెలిస్తే ఒక్కసారి అంటే చాలు. మరి అదే రామనామంతో రంగన్న బాబు గారు తరించేలా, అదే రామనామం కదా, మనకు కూడా తెలుసు. సప్తాహాలు, ఏకాహాలు, టీవీల్లోనూ అన్ని చోట్ల వింటూనే ఉన్నాం. కానీ మనకేం అవ్వదు. ఎందుకనంటే రామనామం ఒకసారి అంటే సరిపోతుంది, కానీ ఎలా అనాలో తెలియాలి కనుక. తెలియలేదని అర్థం. మరి తరించిన వాళ్ళు ఎదుర్కొంటే మన కూడా ఉన్నారు కదా. అలాగే మనం చేసే పూజ జరుగుతూ ఉంటుంది, కానీ మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. పూజ చేసే విధానంలో శ్రద్ధ కుదరడానికి చాలా టైం పడుతుంది. అందుకు చాలా బ్యాక్గ్రౌండ్ కావాల్సి వస్తుంది. పొద్దున్నుంచి మన రొటీన్ సరిగ్గా ఉంటేనే శ్రద్ధ కుదురుతుంది. దానికోసం ముందు రోజు రాత్రి కూడా సరిగ్గా పడుకుంటేనే పొద్దున్న లేచేటప్పుడు భక్తిభావంతో లేస్తాం. మన జీవితం అంతా ఒక విధంగా నడిస్తే తప్ప పూజ ఫలించేంతటి పరిపాకం మనలో ఉండదు. అందుకని మనకు వచ్చేటటువంటి ఫలితం సామాన్యంగానే ఉంటుంది. ఏ పుట్టలో ఏ పావుందో అంటే ఏ పుట్టలో ఏ పావుందో లాగే ఉంటుంది. అందుకని అప్పుడేంటి, మీరు ఆ పూజ చేశారా, చిచి అది కాదండి, మీరు వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించండి, జరుగుతుంది. అయ్యో ఆంజనేయ స్వామి దగ్గర కూడా జరగలేదు, మాకు పలానా ఆయన ఉన్నాడు అని చెప్తే జరుగుతుంది. మనకి ఆ కోరిక లేకపోతే కష్టం తీరాలన్న తపనలో ఏం చేస్తామంటే అక్కడికి పరిగెడతాం. కానీ ఇవన్నిట్లో అది జరగాలంటే ఏం జరగాలో అది మాత్రం మనకి తెలియదన్నమాట. అది సద్గురువు చెప్పినప్పుడు మాత్రమే, అంటే మన రోగానికి తగినటువంటి మందు మనకి ఇచ్చినప్పుడే మనకి తెలియదు. అందుకని ఒక మంచి స్టేట్మెంట్ ఉంది, ఈకే గారి స్టేట్మెంట్. సద్గురువు తన చెప్పులు మనం ధరించి నడవాలని అనుకోడట, మనకి తగిన చెప్పుల్ని మనకిస్తాడట. అందుకనే మాస్టర్ గారు కూడా గురు చరిత్ర చదివి మీరు సద్గురుని తెలుసుకుని ఆ మార్గంలో వెళ్ళండి అని చెప్పారు. అంతవరకు సేఫ్ మాత్రం బాబా అని చెప్పారు. సమర్థ సద్గురువు బాబాను ఆశ్రయిస్తే సరిపోతుంది అని లీలామృతం ఒకటి రాసే సూర్కోల. శ్రీ గురు చరిత్రలో బాబా రూపంలో ఉన్నటువంటి సద్గురువుని మాత్రమే కాక గాడ్గే మహారాజు వీళ్ళందరూ వేరే రూపాల్లో ఉన్నటువంటి సద్గురువుని ఆశ్రయించి ధరించారు. అది కూడా మాస్టర్ గారు మనకి చెప్పారు. కాకపోతే యుగావతారంగా ఉన్నటువంటి ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారంగా మనకి ఆధ్యాత్మికత అర్థం అవటం కోసము, మనం ఆశ్రయిస్తే తరింపజేయడం కోసం ఆయన రెడీగా ఉన్నారు కనుక మిగతా వాళ్ళలాగా ఆయన అప్పటికే మహాత్ములందరి చేత కొనియాడబడినటువంటి కోహినూరు వజ్రం గనక ఆయనకి మనకి మధ్యవర్తులు అక్కర్లేదు కనుక మధ్యవర్తులు అని చెప్పుకునే వాళ్ళ వల్ల ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఆర్తులం అర్ధార్థులం కొద్దిగా జిజ్ఞాస ఉన్నటువంటి మన సామాన్యులకి సేఫ్ మెథడ్ ఏంటంటే బాబాని ఆశ్రయించి మీ కష్టాలు కోరికలు తీర్చుకుంటూ ఆయన బోధల్ని లీలల్ని స్మరించుకుంటూ ముందర మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేస్తూ గురుచరిత్ర పారాయణ చేయండి. శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తేనే బాబాను సేవించడం కూడా ఎలాగో తెలుస్తుంది మనకి. అవసరమైతే ఆయనే కనిపించి మనం ఎవరిని ఆశ్రయించాలో చెప్తారు. ఇది ఎంత సేఫ్ మార్గం, మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదుగా. సకల దేవతా స్వరూపమైనటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని ఆశ్రయిస్తే అందరి దేవతలకి పూజ చేసినట్టే. అందరి మహాత్ముల్ని సేవించినట్టే. వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళు చెప్పిన బోధలు మనం తీసుకున్నప్పుడు ఏ ఉపదేశం అయితే అర్జునుడికి లభించిందో అదే ఉపదేశం మనకి అన్ని జీవుల రూపంలోనూ జడమైనటువంటి ఫోటో లాంటి వాటి రూపంలోనూ బాబానే ఉన్నారని నిరూపించిన లీలలు మనకున్నాయి. మనకే నిరూపణ అవుతుంది చాలాసార్లు. మనం కోరినప్పుడు తీరిందంటే ఎక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది? ఆయన మనకి విశ్వరూపం. బాబా నిజమైనటువంటి గురు భక్తులకి విశ్వమే. బాబా భక్తులకి ఏ విశ్వం అయితే విశ్వామిత్రుడు అంతటి వాడిని పక్కదారి పట్టేలా చేసిందో అదే బాబా భక్తులకి గురు రూపమే బోధిస్తూ పోతుంది అని మాస్టర్ గారు రాశారు. అంటే మనందరికీ అది అవైలబుల్గా ఉన్నటువంటి మార్గం కాబట్టి దాన్ని సాధ్యమైనంతగా నిలుపుకుంటూ గురుచరిత్ర లీలామృతం వీటి ఆలంబనతో మనకొచ్చే ఇతర ప్రశ్నలకి, ఎందుకంటే మనకి ఒక రకంగా
మన మనస్సు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది, చాలా అనుమానాలు వస్తాయి. మనం చదువుకుని విజ్ఞానం ఎక్కువైన కొద్దీ జ్ఞానం కాదు, విజ్ఞానం ఎక్కువైన కొద్దీ మనకు అనేక కోణాల్లో ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ మనం సాధన చేయదలిచినప్పుడు మనకి సామాజికంగాను వ్యక్తిగతంగాను వచ్చే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అన్ని దృక్పథాల నుంచి రాసుకుంటూ అనేక గ్రంథాలు రాశారు మాస్టర్ గారు. మనకి ఎగ్జాంపుల్స్గా ఇతర మహాత్ముల చరిత్రలు కూడా రాశారు మాస్టర్. అట్లా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, అవధూతులైతే ఎలా ఉంటారు, లేదా సాంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో ముందుకెళ్తున్న నరసింహ సరస్వతి స్వామి లేకపోతే శ్రీపాద వల్లభులు ఎలా ఉంటారు, పూర్తిగా అవధూతులైన నాంపల్లి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎలా ఉంటారు, పాకలపాటి గురుగారు, సుధీంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఎలా ఉంటారు, భలే ఉంటారు. వీళ్ళందరూ అవధూతులైనటువంటి వాళ్ళు, ఏ నియమాలు పాటించరు. వాసుదేవానంద సరస్వతి స్వామి లేకపోతే శ్రీగురుడు నృసింహ సరస్వతి వీళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠులై ఉంటారు. ఇద్దరూ పరిపూర్ణతను చెంది ఉంటారు. అలాగే మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఇంటరాక్టివ్గా ఉన్నటువంటి మహనీయులు ఉంటారు. రామకృష్ణ పరమహంస, మాస్టర్ గారు, రమణ మహర్షి, వీళ్ళంతా వీళ్ళు అసలు మన స్థాయిలోనూ ఉంటారు, ఆ స్థాయిలోనూ ఉంటారు. ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయికి దిగొచ్చి సమాధానం చెప్తారు. అవసరమైతే మనం పరిప్రశ్న చేయడానికి అనువుగా ఉంటారు. ఉండి మనం ఏ కోణం నుంచి ప్రశ్న వేసినా దానికి సమాధానం ఆచరణ రూపంలోనూ, బోధ రూపంలోనూ, రచన రూపంలోనూ చెప్పుకుంటారు. అటువంటి సద్గురువులు మనందరినీ ఉద్ధరించడానికి మన చేతిలోకి గ్రంథం రూపంలో మనకు వాళ్ళ జీవితాలు పరిచయం అవటం రూపంలో మనపై కరుణించారు. కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకుని వాళ్ళకి నచ్చినట్టుగా తయారవటానికి ప్రయత్నిస్తూ ఉండటమే మనం చేయాల్సింది. ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు వాళ్ళు వేయటం వాళ్ళు అనుభవపూర్వకంగా మనకు నిరూపిస్తారు, మనం సిన్సియర్గా వేస్తే కనుక. అది వాళ్ళు మాటిచ్చున్నారు, పరీక్షించి చూసుకోవచ్చని కూడా చెప్పారు. మనకి ఇంకేం లోటు. సో అందుకని మనం చేసే పూజాది ఫలితం మన పాటికి మనం చేసేటటువంటి పూజాది వాటికి సామాన్యమైనటువంటి ఫలితమే ఉంటుంది. సద్గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలా కాక మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. మనలో వివేకాన్ని, సరైనటువంటి ఆలోచన విధానాన్ని, ప్రవర్తనని మళ్ళీ సెట్ చేస్తుంది వాళ్ళ సాన్నిధ్యం. ఎందుకంటే వాళ్ళని చూస్తూ ఉంటాంగా మనం ఎప్పుడు మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రతి కదలిక, ప్రతి మాట మనకు బోధిస్తూ ఉంటుంది. మనకు అవసరమైతే వాళ్ళు చెప్తారు, దాన్ని అందుకునే స్థితిలో మనం ఉంటాం. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో సత్వగుణం విశేషంగా వృద్ధి చెంది వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. సత్వాదిగుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తపకర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెప్తుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకం చెప్తుంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్య ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కలకోట స్వామి, సాయిబాబా తమ భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలుణ్ణి వేదాంగ పారంగతుని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్ర అందులో కూడా అట్టి లీల ఉండటం గమనార్హం. శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8, 9, 10 అధ్యాయాల్లో మనం చూడవచ్చు అన్నారు. అంటే ఇందులో చేసినటువంటి లీలలు ఉన్నాయి చూసారా, మనకి జనరల్గా పురాణాలు అవన్నీ చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి ఎప్పుడో జరిగినవిగా అనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడో జరిగాయి. అవి వాటిలో చాలా నమ్మబుద్ధి కూడా కాదు. కానీ ఇప్పటికీ అలాంటివే జరిగాయి. ఈవెన్ గురు చరిత్ర కూడా ఇప్పుడు మనకు చాలా కాలం గడిచింది కదా మన తరం నుంచి ముందుకు వెళ్తే. అందుకని ఏమనిపిస్తుంది, అసలు మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి ప్రపంచానికి సంబంధం లేని ప్రపంచంగాను మన అందుబాటులో ఉన్నటువంటి మహాత్ములు మనకెవరైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నారో
వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళలాగా అనిపిస్తారు, వీళ్ళు ఎప్పుడో ఉన్న వాళ్ళలాగా అనిపిస్తారు. కానీ భక్తుల అనుభవాలు మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో శ్రీపాదస్వామి చేసినటువంటి, శ్రీగురుడు చేసినటువంటి లీలలన్నీ ఇప్పటికీ బాబా దగ్గర మనకి అక్కలకోట స్వామి చరిత్రలోను ఇతర మహాత్ముల చరిత్రలోను మనం చూడొచ్చు. అది మాస్టర్ ఎప్పుడో, ఇవన్నీ అతిశయోక్తులు కావు, ఎందుకంటే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అది గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా సద్గురువుని ఆశ్రయించి సేవించి తరించాలి. వాళ్ళు చేయలేదంటూ ఏమీ లేదండి, అది మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంబిక అనే ఆవిడకి గురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ ఆమెకు కూడా చాలామంది పిల్లలు పుట్టి కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఫైనల్గా ఒక పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడు బుద్ధిహీనుడు, జడుడుగా ఉంటాడు. ఎంత ప్రయత్నించినా అతనికి ఏ విద్యాభ్యాసం రాదు. వాళ్ళ నాన్న ఆదిగులతోనే చనిపోతారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తల్లి బిడ్డలు ఇద్దరు భిక్షాటం చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళకి సహాయం చేయకపోగా అందరూ వాళ్ళని ఎప్పుడూ అవమానిస్తూ ఉంటారు. ఆ అవమానాలు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోదలుస్తారు. అప్పుడు శ్రీపాదస్వామి వాళ్ళని అతన్ని ఆపి, అప్పుడు ఆ పిల్లాడికి నువ్వు అట్లా చేసుకోవద్దు, ఆత్మహత్య ఇప్పుడు పూర్వకర్మ వల్లనే నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం కూడా కలుస్తుంది, కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి అంటాడు. అప్పుడు ఆవిడ అంటుంది, ఇట్లాంటి పిల్లాడితో నేను కూడా వాడు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, అట్లా నాకు బ్రతకడం చాలా దుర్భరంగా ఉంది, కాబట్టి నన్ను అనుగ్రహించాల్సింది అని కోరినప్పుడు అప్పుడు ఆమె చెప్తాడనమాట, శివ పూజ చేస్తూ రమ్మని ఆయన తల మీద చేయబెట్టేటప్పటికి ఆ పిల్లాడు మహావిద్వాంసుడు అవుతాడు. ఇందులో శివపూజ యొక్క మీ శివపూజ ఎందుకు చేయాలి అది నాకు చెప్పండి, శ్రద్ధ కలిగేలా చేసుకుంటానంటే అప్పుడు శివపూజ వలన ఏం జరుగుతుంది, మణిభద్రుడు చంద్రసేన్ మహారాజు ఈ కథ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం నిన్న చెప్పుకున్నట్టుగా సద్గురువు మన కులమతాల్ని మన స్థితిగతులను చూడకుండా మనల్ని అపార కరుణతో వాళ్ళు ఉంటారు. మహాత్ముల దగ్గర ఇవే తారతమ్యాలు ఉండవు. అవి మనం ప్రత్యక్షంగా మాస్టర్ గారి దగ్గర, అమ్మగారి దగ్గర, అలాగే బాబా దగ్గర, మన చరిత్రలో ఇతర మహాత్ములు, కాంటెంపరీ ఈ మధ్య మాస్టర్ గారు చెప్పినటువంటి మహాత్ములు అందరి చరిత్రలో చూడొచ్చు. అలాగే శ్రీగురుడు కూడా ఒక చాకలివాణ్ణి అనుగ్రహిస్తారు. అతను రోజు వచ్చి సేవ చేసుకుంటూ ఉంటే ఒకరోజు బట్టలు ఉతుకుతుంటే ఒక రాజు అట్టించి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పటికి మనసు చెలిస్తుంది, ఇది కదా జీవితం అనిపిస్తుంది. అప్పటి వరకు నిరంతరం నామస్మరణతో చేసుకుంటూ ఉంటాడు. శ్రీగురుడి స్థితే సరైనటువంటి స్థితి, అదే కదా నిజమైనటువంటి జీవితం అని ఇతనికి అనిపిస్తుంది. ఆయన సేవిస్తూ ఉండాలి, ఆయన చాలా గొప్పవాడు అనిపిస్తుంది. కానీ ఎంతో కష్టం చేసుకుంటూ ఉండడం వల్ల సడన్గా వైభోగం చూసేటప్పటికి అతని మనసు చెలిస్తుంది. అందుకని మాస్టర్ గారు చెప్పేవారు, పక్కన వాడి దగ్గర ఎప్పుడు అట్లాంటి ప్రదర్శన చేయకూడదని. వాడి మనసు చెలిస్తే మనకి పాపం వస్తుంది. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం జరిగేదంతా ఏంటంటే మనకి నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. పక్కన వాడు అసూయ చెందితే మనల్ని మనం గొప్పగా అనుకుంటాం. అటువంటి ఆత్మ న్యూనత మనందరికీ ఉంది. పక్కనవాడు గొప్ప అనుకుంటూనే ఉండాలి మనల్ని, లేకపోతే మన విలువ మన కళ్ళలో పడిపోతుంది. మనం విలువైనటువంటి వాళ్ళంగా, అంటే మనం ఇట్లా ఉండాలి, మనకి విలువైనటువంటి వ్యక్తిత్వం ఏంటి
అని ఆలోచించుకుని దాని ప్రకారం మనల్ని మలుచుకోవడం కాదు అక్కడ ఉండేది. అవతల వాడు మనకి వాల్యూ ఇవ్వకపోతే మన విలువ మన కళ్ళల్లో పోతుంది. అందుకని జాగ్రత్తగా మన విలువని మనం ఆపాదించుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అదే మనకు చాలాసార్లు జరుగుతుంది. ప్రెస్టీజ్ కానివ్వండి, మన సోషల్ స్టేటస్ కానివ్వండి, లేకపోతే ధనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఐడెంటిటీ అంటే మనల్ని మనం చూసే మన విలువని దాని అనుగుణంగా తూచి మనల్ని వాల్యుబుల్గా మనకు కనిపించేలా చేస్తాయి. ఎప్పుడైతే అది దెబ్బతింటుందో, అంతకుముందు ఏ డబ్బు లేనప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు డబ్బులు సంపాదించి మంచి స్టేటస్ వచ్చాక ఒక్కసారిగా అది పడిపోయింది అనుకోండి, మన కళ్ళల్లోనే మనం పడిపోతాం. మనం అదే విలువ మన పిల్లలకి నేర్పించుంటాం కదా, వాళ్ళ దృష్టిలోనే అట్టగే డబ్బు సంపాదించినంత వరకు మనకి మనం వాల్యుబుల్ అవుతాం, వాళ్ళకి లేని రోజున కావు. ఎంతమంది బాధపడుతున్నారు అటువంటి సిచ్యువేషన్స్లో. ఎందుకని మన కుటుంబంలో ఆ విలువని ముఖ్యమైనదిగా చూపిస్తూ పెంచాం. చాలాసార్లు మనం చూస్తాం, ఈ ఒక సినిమా యాక్టర్ కానీ ఒక మోడల్ కానీ ఎవరైనా సరే, వాడు ఏమి కానంత వరకు బాగానే ఉంటాడు. ఒక్కసారి పీక్కి వెళ్ళి పడిపోవాల్సి వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. తిండికి లేక కాదు, గుడ్డకి లేక కాదు, మామూలుగా ఉండవలసిన కంటే ఎన్నో రెట్లు ఉంటుంది. వాడికి డిప్రెషన్, వాడికి యాంగ్జైటీ, వాడికి నిద్ర పట్టదు, ఆత్మహత్యలు. ఏమీ లేనప్పుడు బాగానే ఉన్నాడు. ఎందుకనంటే వాడి ఐడెంటిటీ, వాడి విలువ వాడికి దాంతో పెట్టుకున్నాడు అనమాట. వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉండకపోవడం కాదు, వాడి సోషల్ స్ట్రక్చర్, వాడి సొసైటీ కూడా దాని చుట్టే ఉంటుంది. ఎందుకని డబ్బు సంపాదించాలి బాగా, లేకపోతే నేను మంచి యాక్టర్ని అవ్వాలి అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళతో తిరుగుతుంటాం, అదే విలువ ఉన్న వాళ్ళతోనే తిరుగుతుంటాం. అందుకని సడన్గా చూసేటప్పటికి అటువంటి వాళ్ళ మధ్యలోనే ఉంటాం. మనకు అదే వాల్యూగా పక్కన వాడికి కూడా అదే వాల్యూ. మన విలువ మన కళ్ళలో పడ్డప్పుడు, అట్లాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా పడిపోతుంది. అందుకని వాళ్ళు అవమానించడం మొదలెడతారు. ఆబ్వియస్గా పక్కకు పెడతారు, లేకపోతే ట్రీట్ చేయరు. డబ్బు ఉన్నప్పుడు అందరు వస్తారు, ఎందుకంటే నీ డబ్బుని బట్టి నీ వాల్యూ నువ్వు క్రియేట్ చేసుకున్నావు కనుక. అందాన్ని బట్టి వాల్యూ క్రియేట్ చేసుకున్నప్పుడు అందం పోయినప్పుడు రావు, డిప్రెషన్ వస్తుంది. కాబట్టి మన విలువ దేన్ని అనుసరించి ఉండాలి అని ఆలోచించినప్పుడు మహాత్ములే దానికి చూపించేది. మన విలువ మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉండాలి. మన క్వాలిటీ, వ్యక్తిత్వపు యొక్క క్వాలిటీని బట్టి ఉండాలి. అప్పుడు దాన్ని బట్టే వాళ్ళు విలువిచ్చి, ఇట్లా మనం ఈక్వేషన్లో ఉన్నాం కనుక మన పట్ల జాలి చెంది వాళ్ళు సరైనటువంటి వివేకాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసి వేటికి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు జీవించి చూపిస్తారు. మనకి లెక్కే చేయదు. మనం ఏ విలువైన మనం అనుకుంటామో, మనం దేన్ని బట్టి మనము పక్కన వాడికి విలువను ఆపాదిస్తామో వాటి అసలు లెక్కే చేయరు వాళ్ళు. అందుకని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనమేమో సొసైటీలో ఒక పేరున్న వాడిని రాగానే మనం విలువను ఆపాదించి వాడిని చాలా గౌరవిస్తాం కదా. వాళ్ళు ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంటారు. మనకి భలే ఆశ్చర్యం వస్తుంది. మనం పేదవాళ్ళం అనుకోండి, మనల్ని బాగా డబ్బు ఉన్నవాడిని ఇద్దరిని సమానంగా చూశాడు, ఎంత ప్రేమమేడు అనిపిస్తుంది. అది ప్రత్యేకతగా అనిపిస్తుంది. నిజానికి ఉండవలసింది అట్లాగే. ఒక ప్రశ్న వేశారు ఒకసారి అమ్మగారు, మీ అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటావా? మీ అమ్మ నాన్నలనే చూసుకుంటావా, మిగతా వాళ్ళని చూసుకోవక్కర్లేదు? మిగతా వాళ్ళని చూసుకోవా? మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మిగతా పెద్దవాళ్ళని కనీసం మీ అమ్మ నాన్నలు చూసుకో, కనీసం. కానీ మామూలుగా చూసుకోవాల్సింది అందరినీ, ఎవరినైనా చూసుకోవాలి. పెద్ద కాదు, చిన్న కాదు, మనవాడు కాదు, పక్కనవాడు కాదు, ఎవరినైనా చూసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఫలానా కాబట్టి చూసుకోవడం కాదు, అందరినీ చూసుకోవాలి. అది సరైనటువంటి విలువ. అక్కడి నుంచే కొంచెం డిస్టర్బ్ అయి ఉంటాం మనం. వాళ్ళ విలువలు అట్లా ఉంటాయి అన్నమాట. అందుకని మనకి వాళ్ళ స్థితిగతులతో సంబంధం లేకుండా మనకి గౌరవం వస్తుంది వాళ్ళ పట్ల.
వాళ్ళు మనకి నిజంగా అట్లాంటి గౌరవమే మనకు కూడా కావాలి. మనకి డబ్బున్నప్పుడు గౌరవించి, లేనప్పుడు అగౌరవించేవాడు, వయసున్నప్పుడు గౌరవించి ఇంకొకప్పుడు చులకనగా చూసేవాడు, మనకి స్టేటస్ ఉంది కనుక బాగా చూసి లేనప్పుడు చూసేవాడు మనకు కూడా వద్దు. కానీ చాలా హీనంగా ఏం చేస్తామంటే మనం అట్లాంటి మనం తయారవుతూ పక్కన వాడిని కూడా తయారు చేసి అట్లాంటి వాళ్ళతో ఇమిడి తిరుగుతూ ఉంటాం. అట్లా లేనటువంటి ప్రేమ కనిపిస్తుంది కనుక టక్కున అటాచ్ అయిపోతాం. ఎందుకంటే మనందరికీ లోపల అట్లాంటిదే కావాలి కనుక. అందుకని మహాత్ముల దగ్గర ఇట్లా మాషి గారు కానీ అమ్మగారు కానీ వీళ్ళ దగ్గర ఏమనిపిస్తుంది అంటే, నన్ను మా అమ్మ నాన్నలు కూడా అర్థం చేసుకోలేరు, వీళ్ళైతే అర్థం చేసుకోగలరు. వీళ్ళకి ఏ సమస్య అయినా హాయిగా చెప్పచ్చు. ఎవరైనా అర్థం చేసుకున్నారంటే వాళ్ళే, మన లోపాలని కూడా చూడకుండా అని అనిపిస్తుంది అన్నమాట. అట్లా ఎవరి దగ్గర ఉంటుందండి? ఎవరి దగ్గర ఉండదు. మనలో ఉన్నటువంటి ఏదైనా దుర్గుణం గురించి కానీ చెప్తే పక్కన రోజు నుంచి మనం చులకనగా చూడకుండా ఉంటాం వాడిని. మనమే ఉండం అట్లా. వాళ్ళ ఒక దుర్గుణం ఉందని తెలిసింది అనుకుందాం, అందుకే దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. మంచివాడిగా నటిస్తూ బతకాల్సి వస్తుంది. మనకు విలువైనటువంటి వాళ్ళ దగ్గరైనా సరే, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తప్పకుండా. బయట ఏం చేస్తారు, బయట ఏ పనులు చేస్తారో తల్లిదండ్రులకి ఎప్పటికీ తెలియదు. ఎక్కడైనా సరే దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. మనకి వాల్యూ ఇవ్వాలనుకున్న వాళ్ళ దగ్గర వాల్యూ ఇచ్చేటట్టు ప్రవర్తించాల్సి వస్తుంది. అది మనం అట్లాంటి వాళ్ళం కాదని మన లోపల మనకు తెలుస్తుంది కదా. ఎవరి తెలియపని మనకు తెలుస్తుందిగా మనం ఎట్లాంటి వాళ్ళం. కాబట్టి అది దాంతో సంబంధం లేకుండా ప్రేమించేటటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రేమ మనం ఊహించండి, ఎక్కడా చూడండి వాళ్ళ దగ్గర మనకి లభిస్తుంది అన్నమాట. అలాగా ఈ మాస్టర్ గారి దగ్గర చూడొచ్చు, బాబా దగ్గర చూడొచ్చు. మనం మనసులో తేడా ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా సరే పక్కన పెట్టడం మనం చూడొచ్చు. కర్టిస్ మహల్సాపతి అత్యంత విలువ ఇవ్వటం బాబా మనసులో మనం చూడొచ్చు. ఏముందని ఆయనకి లౌకికంగా మనం విలువిచ్చేవేవి మహల్సాపతి దగ్గర లేవు అసలు. నాకు తెలిసి మహల్సాపతిని మన ఆలోచిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర భక్తులు కూడా వాల్యూ ఇచ్చి ఉండకపోవచ్చు ఆయనకి. పేదవాడు, భోజనానికి కూడా లేనివాడు, పెద్ద ఉద్యోగం ఏం లేదు, ఏదో పూజారి, అక్కడికి వచ్చిన వాళ్ళు వస్తారు. ఆ చిన్న ఊర్లో ఎంతమంది వస్తారు, ఏం చేస్తారు, ఆయనకి పస్తులు ఉంటున్నాడు. పేదవాళ్ళని మనం ఎలా చూస్తామో మనం చూస్తే తెలుస్తుంది మనకి. ఆటోమేటిక్గా తక్కువ భావన కలిగిపోతుంది. అటువంటి వాడికి అత్యంత గౌరవం ఇవ్వటం ఏంటి? కట్టిసి వస్తే ఊళ్ళో వాళ్ళందరూ కుర్చీలు వేశారట. అది ఊళ్ళో మన పరిస్థితి. అంతెందుకు, బాబా కార్యక్రమం జరుగుతున్నప్పుడు సమాజంలో మనం అడ్మైర్ చేసే ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకుందాం. ఒక పాలిటిషియన్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఎవడైనా కానీ మనం ఎవరిని ఎక్కువ బాగా చూస్తాం? ఇవన్నీ అసలు మన దృష్టికి కూడా రావు. ఈ లోపాలు ఉన్నాయని మనకి దృష్టికి రావు. బాబా అయితే రానిచ్చేవారా అని కూడా అనిపించదు మనకి. మనం కట్టిస్లమా మహల్సాపతులమా? వచ్చినవాడు కట్టిస్తా మహల్సాపత? మనం ఊళ్ళో వాళ్ళమా? బాబాకు ప్రీతికరమైన చేసేవాళ్ళమా? ఇట్లాంటివి ఆలోచించుకోకపోతే ఏమవుతుందంటే మనం చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాం. ఆ కన్ఫ్యూజన్లోంచి ఇన్సెక్యూరిటీ వస్తుంది. దానికి తోడు మనంగా ఎప్పుడూ ఉండం. అవతల వాడికి ఎలా కావాలో అలా ప్రయత్నిస్తూ ఉంటాం. వాడి కళ్ళలో మెప్పు అయితే మనం గొప్ప అని మనం అనుకుంటాం, కాకపోతే కాదని మనమే అనుకుంటాం. కాబట్టి ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా చూడాలి. మహాత్ముల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎలా ఉన్నాం, మనకి ఏ బలహీనత వల్ల మనం ఇట్లా అవివేకంగా ప్రవర్తిస్తున్నాం. వాళ్ళని గొప్పవాళ్ళు చేసింది ఈ ప్రపంచంలోనే వాళ్ళు కూడా ఉన్నారుగా. వాళ్ళకి మనలాంటి పరిస్థితులేగా. వాళ్ళు ఈ సందర్భంలో ఎలా ఆలోచించారు, ఎలా చాకచక్యంగా వాటిని బాబా ఏం తిట్టలా కొట్టలా కట్టిస్ని. ఆయన వెయిట్ చేయాల, తప్పెవరిది ఉంది? కట్టిస్దే అయింది ఫైనల్లీ. కృప కోసం వేచి ఉంటే ఆయనకు కావాల్సింది జరిగేదే.
తనకున్నటువంటి అహంకారాన్ని పక్కన పెట్టి. అట్లా జరగలేదు కదా. అలాగే శ్రీగురుడు కూడా చాకలివాడిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారు. అతనికి సహజమైనటువంటి స్వభావం వల్ల భోగం పట్ల వ్యామోహం కలిగింది కానీ భక్తి పోవాలని అతను అనుకోలే. అమ్మమ్మో నాకేంటి ఇట్లా కలిగింది, మీ స్థితే ఉన్నతమైందని ఇప్పుడు అర్థమవుతున్నది, అవివేకం వల్ల అలా ఆలోచించాను అని చెప్పారు. కానీ ఆ ఒక్క క్షణం అలా ప్రలోభపడినందుకు కానీ ఒక జన్మే వచ్చేసింది. చాలా కాలం వియోగం కూడా వచ్చింది. ఆ ఒక్క బలహీనత రాకపోయిన మానసిక పరిపక్వత ఉండుంటే చాకలివాడికి ఇంకో జన్మ లేకుండానే తరింపు వచ్చేసేది. ఒక్క ఆలోచన జన్మకి కారణమైతే మనం ఎన్ని జన్మలు అవతలున్నామని చూసుకోండి. ఎన్ని ప్రలోభాలు మనకి. బాగా కష్టజీవి అయిన వాడు బాగా సుఖాన్ని చూసేటప్పుడుగా ఇది కలిగింది. మనం ఎన్ని కలిగిస్తాం పక్కన వాళ్ళకి, మనకి ఎన్ని కలుగుతూ ఉంటాయి. ఎన్ని జన్మలు అవతలున్నాం. కాబట్టి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాయంటే, ఓహో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ జన్మ రాబోతుంది, ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎన్నిసార్లు అలాంటివి రోజులో చేస్తామో అన్ని జన్మలు రాబోతున్నాయి. వాటిల్లో సాన్నిధ్యం కోసం తప్పించడం ప్రారంభించాలి. సరే, నాకున్నటువంటి సంస్కారం వల్ల ఇవన్నీ వస్తాయి తప్పకుండా, కానీ మీ సాన్నిధ్యం వదలద్దు, మమ్మల్ని మీరు వదలద్దు, మనం ఉపయోగించుకునేలా చేయండి అని మనం ప్రయత్నం కూడా చేయాలి. ప్రయత్నం చేయాలి. ఎందుకని? ప్రయత్నం ద్వారా ఎన్నో కర్మలు నశింపజేసుకున్న వాళ్ళు ఉన్నారు మహాత్ముల సన్నిధిలో. అడిదిటు ఇడిదిటు చేసిన లీలలు ఇందులోనే వస్తాయిగా, గురుచరిత్ర గ్రంథంలోనే వస్తాయి. ఆవిడ సావిత్రి వృత్తాంతంలో వస్తుంది కదా, ఆ 100 ఏళ్ళ ఇటుకిని 30 ఏళ్ళ అటుకి మార్చాట. ఎన్ని మార్చాలి? 100 ఏళ్ల ప్రారంధం నడవాలి. 30 ఏళ్ళకి అయిపోయింది అందరితో రుణానుబంధం, భార్యతో అయిపోయింది, తల్లిదండ్రులతో అయిపోయింది, అందరితో అయిపోయింది. ఎంత మారిస్తే సృష్టిలో 100 ఏళ్ళు అటేస్తారు, 100 ఏళ్ళు ఇటేయాలి. మనకేమనిపిస్తుంది? జస్ట్ అడిదిటి ఇడిదట్టు మార్చినట్టు అనిపిస్తుంది. కానీ కాదుగా, 100 ఏళ్లలో ఆయన ఎవరెవరితో మాట్లాడతాడు, ఎవరెవరితో చేయబోతాడు, అసలు లేదు అక్కడ. 30 ఏళ్ళే ఉంది ఆయుష్. ఎంత మార్చాలి సృష్టిలో, ఎంత కరుణతో అదంతా చేశారు. కేవలం భక్తితో తరిస్తారని మాత్రమే చేశారు. సావిత్రి భక్తి వల్ల భర్తకు కూడా ఇద్దరు భక్తులే, కానీ సావిత్రి పూర్తిగా ట్రై చేసింది లాస్ట్ వరకు. అనుగ్రహించి చనిపోయిన వాడిని బ్రతికించారు. అంతటి లీల చేశారు. ఒకటి దివ్య దృష్టిని ప్రసాదించి అడిదిటి మార్చానని చూపించాడట. ఊరికే ఊరుకోలా, నమ్మితే నమ్ము లేకపోతే లేదు కాదు. నమ్మకం కలగని వాడికి ఒకడు ప్రశ్నించినప్పుడు వాడు సిన్సియర్గా అడిగాడు కనుక, మూర్ఖుడైనప్పటికీ ఒక మూర్ఖుడు అడిగాడని చెప్పి రాస్తారు మాస్టర్. ఒక మూర్ఖుడు అడిగాడు. అడిగితే ఆయనకి బ్రహ్మరాత 30 ఏళ్ళే ఉంది, అడిదిటి ఇడిదిటి మార్చాను అని దర్శించేలా చేశాడట. అంతటి మూర్ఖుడికి సమాధానం ఇవ్వడం వల్ల ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. అంత చదివేసి వదిలేస్తాం కదా మనం, ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించాలి. సావిత్రి భక్తురాలైంది, ఎప్పటికీ మర్చిపోలేదు ఆయన చేసిన మేలు. సత్యవంతుడు భర్త, సావిత్రి వాళ్ళ భర్త, ఆయన కూడా మర్చిపోలేడు ఎప్పటికీ. తల్లిదండ్రులు మర్చిపోలేరు ఎప్పటికీ. ఈ మూర్ఖుడు ఎప్పటికీ మర్చిపోలేడు. అంతమందికి అది చదువుతున్న మనకి అక్కడి నుంచి ఆ లీల యొక్క ఉద్దేశం మన చేతుల్లో మనకి వినేందుకు అవకాశం ఇచ్చేదాకా, మనం చదువుకునే అవకాశం ఇచ్చిందంటే దాని యొక్క ప్రయోజనం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని అర్థం. అంతటి భక్తితో ప్రార్థిస్తే మన ప్రారంధాన్ని కూడా మార్చి చేయగలడు, ప్రారంధాన్ని నశింపజేసి తరింప చేయగలడు కూడా. మనం ఇన్ని ఆలోచనలతో ఇన్ని జన్మలు అనుకుంటున్నాం కదా, నిజంగా సత్తా అంత తీవ్రంగా ప్రయత్నించినప్పుడు అన్ని ఈ జన్మలోనే తీరిపోయి ఉద్ధరింప చేయగలడు. కాబట్టి
అందుకని నువ్వు యవన రాజవంశంలో జన్మిస్తావు అంటే, బాబు నేను జన్మిస్తే జన్మించాను, కానీ మీ సాన్నిధ్యం నాకు మతద్వేషం ఉండకూడదు, మీ పట్ల దృఢభక్తి ఉండేలా చెయ్యి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు నువ్వు ఎట్లాంటి వైభవం చూసావో అట్టిదే మరు జన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన సమయం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మీకు దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది, భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించారు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆయన ప్రసాదించినటువంటి యవన రాజవంశంలో జన్మించి మతద్వేషం లేకుండా ధర్మంగా జీవించి జ్ఞానానికి రెడీ అయినప్పుడు మళ్ళీ సద్గురు సాక్షాత్కరించి జ్ఞానోదయం చేస్తాడని అర్థం. ఈ ఒక్క కోరిక మనసులో వచ్చినందుకు గాను మరొక జన్మ ఎత్తి వాడు ఏవేవైతే చూశాడో అవన్నీ అనుభవించి, కానీ వివేకము దృఢభక్తి కోరుకున్నాడు కనుక, మతద్వేషం లాంటివి ఉండకూడదు అనుకున్నాడు కనుక, ఆ జన్మలో మొత్తం ట్రైనింగ్ ఎటుండి ఉంటుంది, భోగాల పాటికి భోగాలు ఉండుంటాయి, ట్రైనింగ్ పాటికి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఈయన దర్శించగానే జ్ఞానోదయం అయ్యేటంతటి పరిపక్వతకి తీసుకొస్తానని ప్రామిస్ చేసినట్టు లెక్క. అప్పుడు అక్కడికక్కడే అతను కింద పడి మరణిస్తాడు. ఇలాగే ఆయన చాలా చోట్లకు వెళ్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వల్ల కురుపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది. ఆ తర్వాత అంబికకి నేను జన్మిస్తానని మాటిచ్చాను కదా, నా అంతటి వాడు ఇంకొకడు లేడు కనుక నేను జన్మించాలి అని చెప్పి అక్కడ ఆయన అంతర్ధానం అవుతారు. ఆ తర్వాత కురుపురంలో ఆయన అంతర్ధానం అయిన తర్వాత కూడా ఆయన నిత్య సత్యుడిగా ఎట్లా ఉన్నాడు ఆ తర్వాత లీల చెప్తుంది. ఈ 11వ 12వ అధ్యాయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఇవి. శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవద్ అవతారములని లోకానికి చాటుకోలేదు. అంటే ముందర అట్లా చాటుకునే వాళ్ళందరినీ పక్కన పెట్టండి. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుడనే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవదవతారమని అర్జునుని వంటి ఆంతరంగికులు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. ఆయన వల్ల ఎన్నెన్నో లీలలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహుడు. లీలల పాటికి లీలలు జరుగుతూనే ఉన్నాయి. మనకి మహాత్ముల దగ్గర లీలల పాటికి లీలలు జరుగుతూనే ఉంటాయి, మన పాటికి మనమే ఉంటాం. అలా కృష్ణుడి దగ్గర లీలల పాటికి లీలలు జరుగుతూనే ఉన్నాయి. చుట్టాలు, స్నేహితులు వీళ్ళందరూ మామూలుగానే ఉంటున్నారు. ఆయన వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు. నేను శ్రీకృష్ణుడికి ఫలానా అవుతాను అని చెప్పి కృష్ణ చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రయోజనాలు పొందేవాళ్ళు ఉంటారు, కృష్ణుడిని ద్వేషించిన వాళ్ళు ఉంటారు. కృష్ణుడు చేసిన లీలలన్నీ అందరికీ తెలుసు. ఆయన ఆశ్రయించాలన్న బుద్ధి పుట్టదు, ఆయనలో తప్పులు ఎంచాలనిపిస్తుంది, ఆయన మనని నచ్చినట్టు చేయలేదనిపిస్తుంది, ఆయన మన చెల్లెల్ని తీసుకెళ్ళి చేసుకుంటాడో పెళ్ళని కోపం వస్తుంది. ఆయన యుగావతారమా కాదా అని కన్ఫ్యూజన్లో సగం మంది పోతారు. డిసైడ్ చేసుకునేటప్పుడు జన్మలు పోయి ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నా సరే ఆయన ఆంతరంగికులైన ఒకళ్ళిద్దరికి మాత్రమే తాను భగవత్ స్వరూపం అని నిరూపించాడట. భగవద్ అవతారుడు అర్జునుడి వంటి ఆంతరంగికులు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. 1 యశోదమ్మకి విశ్వరూపం చూపిస్తాడు, 2 అర్జునుడికి చూపిస్తాడు, 3 ధృతరాష్ట్రుడికి చూపిస్తాడు. ధృతరాష్ట్రుడు ఏమంటాడు తెలుసా, మనకి వస్తుందండి, అందరికి అలా నిరూపించేస్తే పోలా, అందరికి అంతా తానే ఉన్నానని చూపించేసి విశ్వరూపం చూపించేస్తే అందరం భక్తులం అయిపోతాం కదా అనిపిస్తుంది. కానీ ధృతరాష్ట్రుడు అంటాడు, నాయన ఏంటి విశ్వరూపం చూపిస్తావు నాకు, ఈ విశ్వరూపం ఉంటే నా కొడుకు ఎవడో నా కొడుకులు ఎట్లా, వాళ్ళ రాజ్యం ఎట్లా,
నువ్వు ఇది తీస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు, ముందర నువ్వు అది అవతలి తీసే, లేకపోతే నాకు మా పిల్లలకి రాజ్యం ఎందుకని అనిపించాక ఇంకేమిటి నాకు. అనర్హులకి విశ్వరూపం చూపిస్తే ఏమవుతుందో కూడా శ్రీకృష్ణుడు చూపించాడు అనమాట. అలాగే ఆయన అందరినీ రక్షించవచ్చు కదా, భగవంతుడు మాస్టర్ ఉన్నారు, బాబా ఉన్నారు, ఇంత అన్యాయం జరుగుతుంది బయట అంతా చేయొచ్చు కదా అంటే కృష్ణుడు చెప్తాడు, వాళ్ళందరూ సమకాలీనులే కానీ నన్ను ఆశ్రయించలేదయ్యా. ధృతరాష్ట్రుడు చెప్పినట్టే నాకెందుకు చూపిస్తావు తలకాయ నొప్పి అన్నట్టుగా ఆయన అందరినీ ఉద్ధరించాడు అనుక నన్ను ఎందుకు ఉద్ధరించావు, నేను హాయిగా అందులో ఉంటానంటుంటే. నువ్వు రమ్మన్నా నేను రాను అంటాం మనం. అది మనం ముందర దాని విలువ తెలిసిన తర్వాత, దాన్ని కోరుకున్న తర్వాత కానీ రాదు. కాబట్టి చాలామందికి ఆధ్యాత్మికత ఉన్నతి అంటే కూడా భయం వేసేవాళ్ళు కూడా ఉంటారు. దానిలో చాలా మంది భయపడినటువంటి సంఘటన ఏంటంటే, బాబా తన్నే స్మరిస్తూ తన్ని గురించి ఆలోచిస్తున్న వాడిని తనంతటి వాడిగా చేస్తాను, వాళ్ళు అలా మారిపోతారు అని చెప్పిన భయం వేస్తుంది. అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆయన చాలా పేద ఫకీరు, ఆయనలాగా భిక్ష చేసుకుని బ్రతకాలి, పాత మసీదు, అమ్మో మళ్ళీ మనకి నమస్కారం చేయాలనిపిస్తుంది. మనలో ఎంతమందికి నాంపల్లి బాబాలాగా, చెవిటమ్మలాగా, బాబాలాగా అవ్వాలనిపిస్తుంది? అవ్వాలంటే భయం వేస్తుంది. ఎందుకని? దాని విలువ తెలియదు కనుక. కానీ విలువైందని తెలుసు, మనకి విలువ అనిపించట్లా, మనకి దాని పట్ల అవగాహన సరిగ్గా లేదు. కాబట్టి ఏమవుతుందంటే, అంతటి మహాత్ములు జన్మించినప్పటికీ వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళం ఉద్ధరింపబడతాం తప్ప, వాళ్ళతో పాటు పుట్టి పక్కింట్లో ఉండి ఎదురింట్లో ఉండి మనకి నాయనా నువ్వు నెక్స్ట్ జన్మలో కూడా నన్ను నా పక్కనే ఉండాలంటే పక్కింట్లో ఉంటారు. ఆయన మనం ఒకే ఇంట్లో అద్దెకుంటాం, వెళ్ళి దండం పెట్టుకోం, ఆయన ఎటు మన నాన్సెన్స్ వినడు, మనం కాబట్టి ఆయన అనవసరం అనుకుంటాం. మాస్టర్ అన్నారే, నేను సత్సంగం కోసం నేను ముందర మొదలుపెట్టి చెప్పేవాడిని, ఇష్టమైన వాడు వస్తాడు సత్సంగంలో కలుస్తాడు, ఇష్టం లేనివాడు అవాయిడ్ చేస్తాడు. అవాయిడ్ చేసిన వాడికి మాస్టర్ పరిచయం అయ్యారుగా, అదే సత్సంగం విన్నాడుగా వాడు కూడా. అబ్బా ఆయన దగ్గరికి వెళ్తే ఆ సాయిబాబా గురించి చెప్పి చంపుతాడు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పరిచయం అయినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన ఏదైనా అయ్యేటట్టయితే అసలు ధర్మమే లేదు. ఇష్టం వచ్చినన్ని పనులు చేసేసి పక్కింట్లో ఉంటే సరిపోతుందా? కాబట్టి ఏంటంటే ఆయన తగలాలని కోరుకోవాలి, దాన్ని ఉపయోగించుకునే పరిపక్వత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కానీ తగలరు కదా. తగిలిన తర్వాత దాన్ని ఉపయోగించుకుని తరించకపోతే ఎట్లా? అందుకు మనం రెడీగా ఉండేందుకు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక స్నేహితురాలకి అసలు ఐఐటి అంటే కానీ, ఎంసెట్ అంటే కానీ, అమ్మాయి చాలా పేద కుటుంబంలో ఏమీ చదువుకోని తల్లిదండ్రులకి పుట్టింది అమ్మాయి. ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. అమ్మాయికి అన్ని సీట్లు వస్తాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాల్యూ తెలియదు, ఆ అమ్మాయికి కూడా తెలియదు. టీచర్లు రాయమన్నారు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో పంపించరు, ఆ ఊరు దాటి పంపించరు. బిట్స్ పిల్ల అని వచ్చినా పంపించరు, ఐఐటి వచ్చినా పంపించరు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది. అలా మన మహాత్ములు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఫర్దర్ ఏంటి? మాస్టర్ గారి జీవితంలో ఆయన దర్శించిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా? సగం ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు, ఆయనతో పాటు పెరిగిన వాళ్ళు, ఆయన చుట్టాలైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు. జనరల్గా మహాత్ములకి అట్లాంటి వాళ్ళు తరించడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మామూలు మనిషి అనుకొని ఉంటారు. మన పక్కన వాడు గొప్పవాడైతే అంగీకరించడం కష్టం అవుతుంది.
ఒకటైతే, అంతకుముందు మనకి లోపాలు అనిపించడం అన్నీ కూడా అవతల వాళ్ళందరూ మూర్ఖులై వీళ్ళని గొప్పవాళ్ళు చేస్తున్నారు తప్పిస్తే వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసుగా అనుకునేటటువంటి ఒక వంకర మనలో ఉంటుంది. అందుకని చాలాసార్లు ఏమవుతుందంటే నిజమైనటువంటి మహాత్ములతో కలిసి పెరగటం, కలిసి వాళ్ళతో కలిసి పనులు చేయటం, వాళ్ళతో కలిసి మంచి పనులు చేయటం అనేటటువంటిది చాలా అదృష్టమైన, అందులో వివేకంతో కనుక ఉండకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి బలహీనతలు మనలో పనిచేసి వాళ్ళని అంగీకరించకుండా చేస్తాయి. సమకాలీనలో అవుతాం కానీ శరణార్థులం అవం అప్పుడు. అట్లా ప్రతి మహాత్ముడికి కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది అట్లాగే ఉంటారు. ఇలా మనలో చాలా బలహీనతలలో వాళ్ళకి ఇవ్వవలసినంత విలువ ఇవ్వకపోవటం. అందుకనే చాలాసార్లు ఏమవుతుందంటే మహాత్ముల సమాధుల దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా భక్తితో వచ్చి చాలా ఎక్కువ వేడుకగా చేస్తారు. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని అట్లా చూసుకుని ఉండం, అసలు విలువ తెలిసాక చూసుకోవడం మొదలెడతాం మనం. ఇప్పుడు బాబాకి మహారాజులా చూసుకుంటున్నాగా షిరిడీలో, బంగారపు కిరీటం, బంగారపు తాపడం, బీభత్సం, రోజుకో క్షణానికి ఒక డ్రెస్. ఎప్పుడెప్పుడు ఎవరైనా చిమ్మడానికి ఇస్తారా, తుడవడానికి ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన ఉన్నప్పుడు చేయొద్దా విన్ని? ఒక్కళ్ళం చేయం. పాదాలు మనకి ఇప్పుడు చదువుతుంటే మనకి చాలా అడ్మిరేషన్ ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఆయన అసలు నేల మీద ఎలా నడవనిచ్చారు, అసలు తివాచీలు వేసుకుని పరిగెత్తద్దు అసలు. ఇప్పుడు చావడుత్సవం అంటే మనం రత్నాలు పొగినవి, బంగారం పొదిగినవి, జరీలవి, డిజైన్లవి, పూలు, ఎక్కడెక్కడి నుంచో వెస్ట్ నుంచి వచ్చే పూలు కూడా చల్లుకుంటూ తీసుకెళ్తున్నాం. అంతకుముందు ఆ ఇద్దరు మనకి ఎప్పుడు ఫోటోలో ఉంటారు, ఒక ఇద్దరు అక్కడ, ఒక ముసలాయన వెనకాల, ఇదే బ్యాచ్, ఎక్కువ రోజులు అదే బ్యాచ్. లాస్ట్ కొన్ని సంవత్సరాలు కొంచెం వైభవంగా జరగటం మొదలెట్టాక అందులో వికారాలు వచ్చేసాయి. మీరు సాయి సన్నిధి చదివితే తెలుస్తుంది. అది కూడా సరిగ్గా చేసుకోవాలి, పోనీ వైభవంగా చూసుకోవాలనుకున్నాం, అనుకున్న తర్వాత అది కూడా ఆయనకి తలకాయ నొప్పి తీసుకొచ్చాం. అది మన కోసం వాళ్ళు చాలా పడాలి మనతో. మనం చేసే లీలలు ఎన్నో మహాత్ముల దగ్గర, వాళ్ళకి ఎన్ని అనుభవాలు ఇస్తాము ఇట్లాంటివి. ఎందుకని అంటున్నానంటే నిజంగా వాళ్ళు మనకిచ్చే అనుభవాలు ఎంత కరుణతో ఉంటాయో మనం వాళ్ళతో రియాక్ట్ అయ్యేవి మన అజ్ఞానం వల్ల, మన బలహీనతల వల్ల ఎలా ఉంటాయంటే మనం చేయకూడనట్లు, ఉండకూడనట్లు ప్రవర్తిస్తాం అన్నమాట. అటువంటివి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేలా చేసేందుకు కావాల్సిన బోధ మొత్తం మాస్టర్ గారి గ్రంథాల్లో ఉంది. ఆయన చూసిన వాళ్ళకి దీంతో రిలేట్ చేసి చూసుకున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఒక విలువ పెరిగి ఆయన ఇప్పటికీ నిత్య సత్యుడై మనం నడిపిస్తున్నాడని తెలుస్తుంది అన్నమాట. తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా పవిత్రత, శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు ఎదురుకుండా ఫోటో ఉంటే చచ్చినా మన ఇష్టం వచ్చినట్టు ఉండలేము. ఇప్పుడు మనం ఉండకూడదు అనుకుంటున్నాం, ఉండలేము. కాబట్టి ఇది తీసుకొచ్చేటటువంటి గ్రంథాలు ఎప్పటికీ వదలకూడదు. వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకోవాలి. ఎందుకనంటే అపార కరుణ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. వాళ్ళు డిసైడ్ అయ్యారు మనం ఏదో ఉద్ధరింపబడతామని కదా ఈ గ్రంథం రూపంలో మన చేతిలోకి వచ్చారు. మనకేం అర్హత ఉంది కాబట్టి ఏంటంటే మనం అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు అందించాలనుకున్న చెయ్యిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఒక అడుగేస్తే 10 అడుగులు లాగుతాడు ఆయన. కాబట్టి అటువంటి శ్రద్ధతో ఇప్పటి నుంచి మన ఆయన చిత్రపటాన్ని కానీ, ఆయన కార్యక్రమాన్ని కానీ, ఆయన గ్రంథాన్ని కానీ అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో మన మనసులో పెట్టుకుని ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే మనం ఇచ్చే విలువను బట్టి మనకు వచ్చే ఫలితం ఉంది కనుక, మన శ్రద్ధ, మన పవిత్రత దాని మీద ఆధారపడి ఉంది కనుక, అది లేనిదే మనం ఆయన ఫాలో చేస్తున్నామని చెప్పుకోవడానికే కుదరదు అసలు. దానివల్ల మనకి వినయం, వినమ్రత ఇవన్నీ వస్తాయన్నమాట.
ఆ వినమ్రత లేనిదే రిసెప్టివ్గా ఉండం అసలు. అందుకని వీటన్నిటి దృష్ట్యా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన చేతికి వచ్చినటువంటి గ్రంథాలని, మన జీవితంలోకి వచ్చినటువంటి నిజమైన మహాత్ములుగా మాస్టర్ గారు సర్టిఫై చేసినటువంటి మహాత్ముల్ని, మాస్టర్ గారిని ఎంతమంది మహాత్ములు సర్టిఫై చేశారో చూసుకుని మాస్టర్ గారిని, కోహినూరు వజ్రం అని మహాత్ములందరూ కీర్తించినటువంటి షిరిడి సాయినాథుని, ఆయన పూర్వావతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామి ఈయన, అలాగే ఇప్పుడు మన నిజమైన మహాత్ములుగా మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ములు అనే సిరీస్లో రాసినటువంటి మహాత్ములను మాత్రమే స్టాండర్డ్గా తీసుకుని జాగ్రత్తగా వెళ్ళటం మంచిది, సేఫ్ అది. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందర మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనేది మన ఫోకస్ కావాలి. ముందర అటు ఇటు పరిగెత్తడం మానేసి మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో, మన జీవితం గనక జీవితంలో ప్రతి వీలైనన్ని క్షణాలు ఎంత ఎక్కువ చేసుకుంటామో అంత ఎక్కువగా మనం సార్థకం చెందినట్టు, వాళ్ళని ఆశ్రయించినట్లు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించినట్టు, వాళ్ళు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో అది అందుకోవడానికి మన సహాయశక్తిలా ప్రయత్నిద్దాం అని చెప్తూ ఇవాల్టి సత్సంగాన్ని ముగిస్తున్నాను. జై సాయి మాస్టర్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు భజన చేసుకుందాము. తాగండి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। दत्तात्रेया चिन्मय रूपा श्रीपादवल्लभ दिगंबरा। दत्तात्रेया चिन्मय रूपा श्रीपादवल्लभ दिगंबरा। दत्तात्रेया चिन्मय रूपा श्रीपादवल्लभ दिगंबरा। दत्तगुरु 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 अवधूत गुरु। दत्तगुरु 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 अवधूत गुरु। दत्तात्रेया चिन्मय रूपा श्रीपादवल्लभ दिगंबरा। दत्तगुरु 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 अवधूत गुरु।
दिगंबर साई दिगंबर दत्त दिगंबर साई दिगंबर साई दिगंबर दत्त दिगंबर साई दिगंबर दत्त दिगंबर दत्त दिगंबर दत्त दिगंबर दत्त दिगंबर दत्त दिगंबर साई दिगंबर साई दिगंबर साई दिगंबर साई दिगंबर दत्तात्रेय चिन्मय रूपा श्रीपाद वल्लभ दिगंबर दत्तात्रेय चिन्मय रूपा अवधूत चिंतन दिगंबर शिरडी साई दिगंबर द्वारक निलया दिगंबर शिरडी निवास दिगंबर गुरु भरद्वाज दिगंबर अलिवेलु मंगम्म दिगंबर भरद्वाज सद्गुरु दिगंबर अलिवेलु मंगम्म दिगंबर भरद्वाज यतिवर दिगंबर अवधूत चिंतन दिगंबर दत्त गुरु दत्त गुरु दत्त गुरु अवधूत गुरु दत्त गुरु दत्त गुरु दत्त गुरु अवधूत गुरु दत्ता 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 दत्ता
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। शिष्य प्रिय भजन प्रिय सांगत्यमु
మనోవాంఛలీడేర్చే బృందావనము నీ లీలా చింతనమే మధుర మధురము లీలా మానుష విగ్రహ నీరాజనము లీలా మానుష విగ్రహ నీరాజనము సర్వజీవ స్వరూపా మీకు మంగళం నామరూపవర్జితా మీకు మంగళం సకల జీవ పోషకా మీకు మంగళం సదాచార విగ్రహ మీకు మంగళం సదాచార విగ్రహ మీకు మంగళం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय. జై సాయి మాస్టర్. अनन्तार्यतनोजातं सायिनाथसमप्रभं भरद्वाजमहं वन्दे सर्वशिष्यसुसेवितम् अनन्तार्यतनोजातं सायिनाथसमप्रभं बुच्चिमाम्बासुतं वन्दे सर्वशिष्यसुसेवितम् अनन्तार्यतनोजातं सायिनाथसमप्रभम् अलिवेलुमङ्गापतिं वन्दे सर्वशिष्यसुसेवितम्. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय. Oh. Right. దయించి ఇక్కడ అందరూ లైన్లో వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అట్లానే మాస్టర్ గారి పుస్తకాలు, మాస్టర్ గారు రచించిన పుస్తకాలని 35% డిస్కౌంట్ తోటి ఇక్కడ స్టాల్లో దొరుకుతాయి. మీకు ఏ పుస్తకాలు కావాలన్నా అక్కడ స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.